అనగనగా ఒక అందమైన కుటుంబం. అమ్మ, నాన్న, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. బాబు పేరు విశ్వ, పాప పేరు గీత. ఒకరోజు ఆ కుటుంబం అమెజాన్ ఫారెస్ట్‌కి పిక్నిక్‌కి వెళ్లారు. అలా నడుస్తూ నడుస్తూ అడవి అందాలను చూసుకుంటూ కొంచెంసేపటికి ఒకచోట ఆగారు. అమ్మ స్వప్న వంట చేస్తుంది. నాన్న శ్రీకాంత్ కెమెరాతో అడవిలో అందాలని ఫొటోస్ తీస్తున్నాడు. పిల్లలకి ముందే చెప్పారు, మమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అని. సరే అని బుద్ధిగా తల ఊపారు. అంతలోకి మన విశ్వాసుని చాలా అల్లరి పిల్లాడు. వింటాడా? తను ఆడుకుంటూ ఆడుకుంటూ బంతిని గట్టిగా ఒక్క తన్నాడు. అంతే, అది కాస్త అడవిలోకి వెళ్ళిపోయింది. ముందు భయపడ్డాడు. అమ్మ నాన్న చూస్తే లోపలికి వెళ్ళనివ్వరేమో అని. కానీ బంతి కావాలి కదా, ఎలా? అందుకే చెప్పకుండా పిల్లిలాగా జారుకుంటూ అడవిలోకి దూరాడు. అది కూడా ఎలా? నేను ఒక గొప్ప సాహస వీరుణ్ణి, నేనేదో సాహసం చేస్తున్నానని చిన్న చిన్న వస్తువులు బ్యాగ్లో సర్దుకొని బయలుదేరాడు. అన్నని చూస్తున్న గీత ఊరుకుంటుందా? తను కూడా సైలెంట్గా అన్నవనికి వెళ్ళింది. కానీ గీత వెళ్తున్న విషయం స్వప్న శ్రీకాంత్ చూడలేదు. వస్తున్న విషయం మన విశ్వ కూడా చూడలేదు. సరే, కొంచెం దూరం వెళ్ళేసరికి విశ్వాకి అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే ఉంది, గీత ఉంది. నువ్వెందుకు వచ్చావు చెల్లి అని అడిగితే, నేను వెతుకుతాను, నేను నీలాగే సాహసం చేస్తాను అని చెప్పి తను కూడా ఒక చిన్న బ్యాగ్ తీసుకొని వస్తుంది. నిజానికి అందులో ఏమీ లేవు, చిన్ని చిన్ని బొమ్మలు. తనకు అదే కదా ఎక్కువ. అంతలోకి సరే ఎలాగో వచ్చాం కదా, పద అని చెప్పి ఇద్దరు పిల్లలు కలిసి బంతిని వెతుక్కుంటూ కొంచెం ముందుకెళ్తారు. ముందుకు వెళ్తూ ఉంటే కొంచెం సేపటికి ఎందుకో అనుమానం వస్తుంది. బంతి ఎక్కడ దొరకడం లేదు. సరే వెళ్దామా అని అనుకుంటూ ఉండగా ఒక పెద్ద అమ్మో, పిల్లలు భయంతో పరిగెత్తడం మొదలు పెడతారు. అలాగా వచ్చిన దారి మర్చిపోయి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెత్తేస్తారు. అడవి కదా, చాలా పాములు కూడా కనిపించాయి. అంతే, అలా పరిగెత్తుతూ 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 కలుపుతో ఒక చోట ఆగుతారు. ఇంకేముంది, చుట్టూ చూస్తే అసలు పరిచయం లేని ప్రదేశం. ఎక్కడికి వచ్చామా అని భయంతో ఒకరినొకరు కరుచుకుపోతారు. అంతలోకి వాళ్ళు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తారు. అక్కడ ఇద్దరు చిన్న పిల్లలు ఒక పండు తింటూ కనిపించారు. ఆ పిల్లల చేతిలో పండ్లు చాలా విచిత్రంగా మెరుస్తూ అందంగా కనిపించాయి. అవి మ్యాజిక్ పండ్లు. అవి చూడగానే గీతకి అప్పటిదాకా లేని ఆకలి ముంచుకొచ్చేసింది. అన్నయ్య, నాకు ఆ పండ్లు కావాలి అని అడిగింది. మన విశ్వ అల్లరి పిల్లాడే కాదు, చెల్లెల కోసం ఏమైనా చేస్తాడు, ధైర్యవంతుడు. అంతే, మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కూడా ఆ మ్యాజిక్ పండ్లు కావాలి అని అడుగుతాడు. వెంటనే పిల్లలిద్దరూ, అదిగో ఆ ఎదురుగా ఉంది మ్యాజిక్ ట్రీ, దానికి ఒకే ఒక్క పండు ఉంది, మీరు ఇప్పుడు కోసుకోలేదనుకో మళ్ళీ 100 సంవత్సరాల వరకు మీకు ఆ పండు కనిపించదు అని చెప్పి వాళ్ళ పాటికి వాళ్ళు పండు తింటూ ఉంటారు. వెంటనే విశ్వ చెట్టెక్కి పండు కోసి తను గీత చెరుసగా తింటారు. కాసేపటికి తినటం పూర్తయ్యాక ఆకలి తీరేసరికి ఒక్కసారి చుట్టూ పరీక్షిస్తారు. అంతే, ఆశ్చర్యంతో వాళ్ళ కళ్ళు వాళ్ళని ఇంత పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. ఎందుకంటే చుట్టూ ఉన్న అడవిలో చెట్లు, మొక్కలు, పక్షులు అన్నీ వాళ్ళతో మాట్లాడుతున్నాయి. వాటి భాష పిల్లలకు అర్థమవుతుంది. అప్పటిదాకా భయపెట్టిన అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, మనం మ్యాజిక్ పండు తిన్నాం కదా, దాంతో మనకి జంతువుల భాష, మొక్కల భాష తెలుసుకునే శక్తి వచ్చిందని ఆనందంతో ముందుకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంతలోకి ఒక గూట్లో ఉన్న చిన్ని చిన్ని పక్షి పిల్లలు కనిపించి, గుడ్లగూబ పిల్లలు కనిపించి, మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, అడవి కదా, వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాయి. సరే, ఎటు వెళ్ళాలంటే దారి చూపిస్తాయి. కొంత దూరం ఆ దారిలో వెళ్తారు. మళ్ళీ దారిలో ఇంకో పావురం కనిపిస్తుంది. ఆ పావురాన్ని కూడా అడిగి అది చూపించిన వైపు వెళ్తూ ఉంటారు. సరే, అలా నడుస్తూ నడుస్తూ కొంచెం సేపటికి అలుపు వచ్చేస్తుంది. అన్నయ్య, ఇక్కడ ఆగుదాము, చాలా అలసటగా ఉంది అని గీత అడుగుతుంది. లేదు, అమ్మ నాన్న కంగారు పడుతుంటారు, వెళ్దామని విశ్వ అంటాడు. సరే అని ఎటు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి ఒక అందమైన శబ్దం వినిపిస్తుంది. ఏంటా ఆ శబ్దం అని కొంచెం ముందుకెళ్ళి చూస్తే అద్భుతమైన జలపాతం. మేఘాల్లోంచి పడుతుందా అన్నంత ఎత్తుగా ఉన్న జలపాతం అడవిలో మెరుస్తూ ఆ నీళ్ళన్నీ కింద ఉన్న
ఏట్లో పడుతూ ఉంటే ఎంతో అద్భుతంగా అందంగా ఉంటుంది. అక్కడి నుంచి రావాలని అనిపించదు. కానీ ముందుకు వెళ్ళాలి కదా! కాసేపు ఆ అందాన్ని అలాగే చూసి ముందుకి కదులుతూ ఉంటే ఒక చిన్న ఏరు అడ్డం వస్తుంది. ఆ ఏట్లో చిన్ని చిన్ని చేప పిల్లలుంటాయి. గీత వాటిని చూసి చాలా ముచ్చట పడుతుంది. అబ్బా! ఈ చేప పిల్లలు ఎంత అందంగా ఉన్నాయి. వీటితో ఆడుకోవాలనిపిస్తుంది అన్నయ్య అంటుంది. కానీ వీళ్ళ మాటలు కూడా చేప పిల్లలకి వినపడ్డాయి. ఇక్కడ మనుషులకి ఏం పని? మనిషి పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని గట్టిగా చెప్పాయి. అయినా మన అల్లరి పిల్లాడు ఊరుకుంటాడా? వెంటనే బ్యాగ్ తెరిచి ఒక గేలానికి పండును గుచ్చి నీటిలో వదులుతాడు. దాంతో కొన్ని చేప పిల్లలు చేతికి చిక్కుతాయి. వాటితో కాసేపు ఆడుకొని ఇక బయలుదేరదామని మళ్ళీ వాటిని నీటిలోనే వదిలి ముందుకి కదులుతుంటారు. అక్కడ పచ్చిక మేస్తున్న అందమైన తెల్లని చిన్న చిన్న కుందేలు పిల్లలు కనిపిస్తాయి. మళ్ళీ వాటితో కాసేపు ఆడుకుంటారు. అలా అలా నడుస్తూ ఉండగా చాలా అలసట వస్తుంది. ఇక నడవలేమనుకొని ఒక చెట్టుకి ఆనుకొని ఇద్దరు కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి అయిపోయిన తర్వాత నడక మొదలు పెడతారు. అలా ముందుకు వెళ్తున్నప్పుడు మొక్కలు చెట్లు తగ్గిపోయి పెద్ద పెద్ద వృక్షాలు, దాంతో పట్టపగలే అడవిలో చీకటి పడిందా అన్నంత చీకటి కనిపిస్తుంది. గుహలు కూడా కనిపిస్తాయి. అమ్మో! ఆ గుహలను చూసిన గీతకి చాలా భయం వేస్తుంది. అన్నయ్య ఏంటవి అలా ఉన్నాయని ఒక్కసారిగా విశ్వాని వాటేసుకుంటుంది. అయ్యో! అవి కంగారు పడకు, ఇక్కడ గబ్బిలాలుంటాయి, చీకటిగా ఉంది కదా అని వాటి మీదకి రాయి ఇచ్చి శబ్దం చేస్తాడు. అంతే, ఒక్కసారిగా గబ్బిలాలన్నీ ఎగురుకుంటూ వీళ్ళ తల మీద నుంచి వెళ్ళిపోతాయి. దానికి కూడా కంగారు పడిపోతారు. గబ్బిలాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇక అలాగే కొండలు, కోనలు, వాగులు, వంకలు అన్నీ దాటి ముందుకెళ్తూ ఉంటారు. అలా అలా వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపిస్తుంది. ఏంటా అని శబ్దం చూస్తే పెద్ద డైనోసార్లు వీళ్ళ వంకి చూస్తూ అరుస్తూ ఉంటాయి. వెంటనే ఆ డైనోసార్లు వీళ్ళని తినడానికని వెంట పడతాయి. భయంతో పరిగెత్తి పరిగెత్తి ఎక్కడైనా దాక్కోవాలని ప్రయత్నం చేస్తుంటాయి. అదేంటో వీళ్ళు చిన్నపిల్లలైనా అవి పెద్ద ఆకారంతో ఉన్న డైనోసార్లైనా వీళ్ళని అందుకోలేక వెనకాల పరిగెత్తుతూ ఉంటాయి. చివరికి అన్నా చెల్లెలిద్దరి కాలుపొచ్చి ఇక మా వల్ల కాదు అనుకొని ఒక చోట కూర్చుండిపోతారు. వెంటనే ఆ డైనోసార్లు నవ్వుతూ అక్కడికి వచ్చి మేము మిమ్మల్ని తినేస్తాం తినేస్తాం అని అంటాయి. వెంటనే పిల్లలు పారిపోతారు. డైనోసార్లు నవ్వుకుంటూ వెళ్ళిపోతాయి. నిజానికి డైనోసార్లు పిల్లల్ని తినడానికి రాలేదు, కాసేపు ఆట పట్టించడానికి మాత్రమే వచ్చాయి. అందుకే చేతికి చిక్కినా కానీ ఆడించాయే తప్ప తినలేదు. అలా అలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలిద్దరిని ఆ అడవి తెగ రాజు వాళ్ళ కుమార్తె చూస్తుంది. వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ మన మానవుల భాష వాళ్ళకి అర్థం కాదు కదా, అర్థం కాదు. కానీ వీళ్ళని చూడగానే ఆ అమ్మాయికి ఏదో అనుమానం వచ్చి కొన్ని పండ్లు, తేనె, ఇంకా చిన్న ఆహార పదార్థాలు లాంటివి తెచ్చి వాళ్ళకిచ్చి వెళ్ళిపోతుంది. పిల్లలిద్దరూ ప్రశాంతంగా అక్కడే కూర్చొని తింటూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఇంత ఇంత గొప్ప గొప్ప సాహసాలు చేస్తూ ఉంటే అక్కడ స్వప్న, శ్రీకాంత్ మాత్రం పిల్లలు తప్పిపోయిన విషయం తెలుసుకొని కంగారు పడిపోతుంటారు. మొదట్లో కొంచెం వెతికారు, దొరకలేదు. ఇక లాభం లేదనుకొని వెంటనే పోలీసులకి సమాచారం అందిస్తారు. పోలీసులు వచ్చి వాళ్ళ ప్రయత్నంగా ముందు మామూలుగా వెతికారు. అరే, మన వాళ్ళు చేసిన సాహసాలు మామూలువా? దొరకలేదు. వెంటనే హెలికాప్టర్ని పిలిపించి హెలికాప్టర్ ద్వారా మొత్తం చూస్తూ ఉంటే ఒక చోట ఆహారం తింటున్న పిల్లలిద్దరూ కనిపించారు. వెంటనే గీత, విశ్వాలని దగ్గరికి చేరుకుంటారు. ఇదే విషయాన్ని స్వప్న, శ్రీకాంత్ కూడా చేరవేస్తారు. వెంటనే స్వప్న, శ్రీకాంత్ పోలీసుల సహాయంతో పిల్లల దగ్గరికి వచ్చేస్తారు. పిల్లలిద్దరూ తల్లిదండ్రుల్ని చూసిన ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని కౌగిలించుకుంటారు. పోలీసులు కూడా చాలా సంతోషపడతారు. పిల్లలిద్దరూ ఆనందంగా వాళ్ళు చూసిన కుందేళ్ళు, గుడ్లగూబలు, పావురము, మాయా మ్యాజిక్ ఫ్రూట్, మ్యాజిక్ ట్రీ, జలపాతం, చేప పిల్లలు అన్నీ వివరంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులిద్దరు సంతోషంతో వింటూ ఉంటారు. కానీ కంగారుగా కూడా ఉంటుంది. వెంటనే పోలీసులు కూడా పిల్లలు తప్పు, ఇలా తల్లిదండ్రుల్ని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, అడవిలోకే కాదు ఎక్కడికైనా సరే అని వాళ్ళకి గట్టిగా చెప్పి నవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రీకాంత్, స్వప్న కూడా పిల్లలకి ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, ఏమన్నా కావాలి అంటే అడిగి తల్లిదండ్రుల సహాయంతో చేయాలి, అంతేకాని
మీ అంతట మీరు తల్లిదండ్రుల నుంచి పక్కకి వెళ్ళకూడదు. అందులో ముఖ్యంగా తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పిల్లల్ని తీసుకొని బయలుదేరుతారు. అర్థమైందా పిల్లలు? మీరు కూడా తల్లిదండ్రులతో పాటు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా వెళ్ళకూడదు. ఎందుకంటే అది చాలా ప్రమాదాలకి దారితీస్తుంది. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. విక్రమాదిత్య టైల్స్.